హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు టైలరింగ్లో ఆర్గాంజా ఫ్రాక్ కటింగ్ చూపిస్తానండి. 5 years బేబీకి సరిపోయే ఆర్గాంజా సైజ్ మెజర్మెంట్స్తో చూపిస్తాను. దానికోసం నేను తీసుకున్న మెటీరియల్ 2 meters కాటన్ లైనింగ్, 2 meters సాటిన్ లైనింగ్, ఇదొక 2 meters ఆర్గాంజా ఫ్యాబ్రిక్, ఇది వచ్చేసి 2.5 meters ఆర్గాంజా ఫ్యాబ్రిక్. 5 years బేబీకి ఇవి సరిపోతాయండి. ఇప్పుడు మెజర్మెంట్స్తో ఫ్రాక్ కటింగ్ చూద్దాం. ఫస్ట్ మెజర్మెంట్స్ చూపిస్తాను చూడండి. ఇవి మెజర్మెంట్స్ ఫుల్ లెంత్, అంటే షోల్డర్ నుంచి మనం ఫ్రాక్ ఎంత పొడవు అయితే కావాలనుకుంటున్నామో అది మొత్తం కలిపి ఫుల్ లెంత్ అవుతుంది. ఇది 25 inches. ఇది బాడీ లెంత్, షోల్డర్ నుంచి నడుము వరకు 9 inches. చెస్ట్ రౌండ్ 22 inches, షోల్డర్ 10 inches, ఆర్మ్ హోల్ 10 inches. ఈ మెజర్మెంట్స్ చూపిస్తాను. ఫస్ట్ బాడీ కట్ చేసుకుందాం. ఈ కింద మొత్తం ఒక లైన్ గీసుకోవాలి, ఇలా నీట్గా ఒకటి. బాడీ లెంత్ వచ్చేసి 9 inches. 9 inches దగ్గర ఒక మార్క్ చూడండి, ఇది 9 inches. 9 inches దగ్గర ఒక మార్కు. మళ్ళీ స్టిచ్చెస్ కోసం పైన స్టిచ్చెస్, కింద స్టిచ్చెస్ హాఫ్ ఇంచ్, మొత్తం 1 inch. 1 inch స్టిచ్చెస్ కోసం వదిలిపెట్టుకోవాలి. మొత్తం ఎంత అవుతుంది? మొత్తం 10 inches అవుతుంది. ఈ చివరి కూడా ఒక 10 inches దగ్గర ఒక మార్క్, ఇక్కడ ఒక 10 inches దగ్గర ఒక మార్కు. ఈ మూడు కలుపుకొని ఒక లైన్ గీసుకోండి. ఫ్రంట్ బ్యాక్ రెండిటికి సరిపోతుంది క్లాత్. కట్ చేసుకోండి. ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ కూడా కట్ చేసేసుకోవాలి. ఒక పార్ట్ ఫ్రంట్ కోసం అవుతుంది, ఒక పార్ట్ బ్యాక్ పార్ట్ అవుతుంది. ఇలా ఫోల్డింగ్ మీ వైపు పెట్టుకోండి. ఈ 2 partsలో ఒక పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఈ ఫోల్డింగ్ మీ వైపు పెట్టుకోండి, ఈ ఓపెన్ ఎదురు వైపు వదిలేసుకో, ఇలా పెట్టుకోండి. ఇది రెండో పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. మధ్యలో జిప్ కానీ హుక్స్ కానీ వస్తాయి కాబట్టి ఇది ఇలా కట్ చేసేసుకోవాలి. 2 ముక్కలు వస్తాయి వెనక. ఇది కట్ చేసేసుకొని ఒక 1 inch ఇలా జిప్ కోసం కానీ హుక్స్ పట్టీ కోసం కానీ ఇలా మడత పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ వస్తుంది. ఈ ఫోల్డింగ్ దగ్గర నెక్ వస్తుంది కాబట్టి ఈ రెండు ఇలా పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ ఒకే లైన్లో ఉండేలా చూసుకోవాలి నీట్గా. ఈ ఫోల్డింగ్స్ రెండు ఒకవైపుకి రావాలి. ఇది ఫ్రంట్ నెక్, ఈ మడత పెట్టింది బ్యాక్ నెక్ అవుతుంది. ఇలా పెట్టుకోవాలి.
ఇప్పుడు షోల్డర్ 10 ఇంచెస్ ఉంది. 10 ఇంచెస్లో సగం 5 అంటే ఇది మడత మీద వేస్తున్నాం కాబట్టి సగం చేసుకుంటే 5లో 1 ఇంచ్ తీసేసుకోవాలి. అప్పుడు 4 అవుతుంది. అంటే భుజం ఇలా జారిపోకూడదు, పైకి ఉండాలి కాబట్టి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కు. తర్వాత నెక్ రౌండ్ కోసం 2 ఇంచెస్ దగ్గర ఒక మార్కు. ఇప్పుడు షోల్డర్కి ఎంత అయితే తీసుకున్నామో ఈ డౌన్ కూడా ముందు స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచ్ లైన్ కొట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ ఇది స్టిచ్చెస్ కోసం. కెమెరా ముందు మాట్లాడాలంటేనే దడ వస్తుందండి. ఎవరో తెలియని కొత్త వ్యక్తి ముందు మాట్లాడుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇంకే కొంచెం అవుతుంది, అర్థం చేసుకోండి ప్లీజ్. ఇక్కడ ఎంత తీసుకున్నాము? షోల్డర్ 4 ఇంచెస్. అదే కొలత కిందకి రావాలి. చంక డౌన్ కూడా ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే కిందకి దిగాలి. మళ్ళీ ఇది అటు ఇటు అవ్వకోకుండా ఇక్కడ 4 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు చెస్ట్ రౌండ్ ఎంత ఉంది? 22 చెస్ట్ రౌండ్ ఫుల్ చెస్ట్ రౌండ్ 22 అయితే ఇవి 4 మడతలు ఉన్నాయి కాబట్టి 4 భాగాలు చేసుకోవాలి. 22 డివైడెడ్ బై 4 ఎంత వస్తుంది? 5.5. ఇక్కడ 5.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇది చెస్ట్ రౌండ్, ఇది 5.5, మళ్ళీ 1 ఇంచ్ స్టిచ్చెస్ కోసం. నేను కింద వేస్ట్ దగ్గర కూడా సేమ్ మెజర్మెంట్ పెట్టుకుంటున్నాను. చిన్నపిల్లలే కాబట్టి మనం ఏం తగ్గించే అవసరం లేదు. బాడీ కొంచెం సేమ్ పైనుంచి కింద వరకు ఒకేలాగా ఉంటుంది పిల్లలకి. నేను సేమ్ ఇలాగే పెట్టుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి 5.5, మళ్ళీ 1 ఇంచ్ స్టిచ్చెస్ కోసం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తీసుకున్నాము? 4 ఇంచెస్. మళ్ళీ ఇక్కడ కూడా ఈ లైన్స్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. 4 ఇంచెస్. ఇది 4 ఇంచెస్ దగ్గర ఇంకొక మార్క్. ఇవన్నీ కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. ఇలా. ఇప్పుడు నెక్ రౌండ్ 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఒక 2 ఇంచెస్ డౌన్, 2.5 పెట్టుకుంటాను. 2.5 ఇక్కడ ఈ లైన్ నుంచి ఇక్కడికి 2.5 నెక్ డౌన్ 2.5. మళ్ళీ ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇది 2.5. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తీసుకున్నాము? 2 ఇంచెస్. ఇక్కడ కూడా 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ తీసుకోవాలి. ఎందుకు ఇలా తీసుకోవాలంటే ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ అంతే గ్యాప్ రావాలి, ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ అంతే గ్యాప్ రావాలి. అప్పుడు స్క్వేర్ షేప్ కరెక్ట్గా వస్తుంది. కొంచెం అటు ఇటు పోకుండా నీట్గా వస్తుంది అన్నమాట. అందుకు ఇలా లైన్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైను, మళ్ళీ ఇది, మళ్ళీ ఈ 2 కలుపుతూ ఒక లైను, మళ్ళీ 2 కలుపుకుంటూ ఒక లైన్. నేను రౌండ్ నెక్కే పెడుతున్నానండి. ఊరికి అలా రౌండ్ షేప్ తీసుకోవడం అంతే. మళ్ళీ ఇది ఆర్మ్ హోల్, ఇలా అంతే. ఇక్కడ ఫ్రాక్ ఎప్పుడు కూడా 1 ఇంచ్ పైకి కట్ చేసేసుకోవాలి, కట్ చేసి తీసేసుకోవాలి. 1 ఇంచ్ ఇక్కడ వరకు కట్ చేసేయాలి. అలా
షేప్ నీట్గా వస్తుంది. ఇలా కట్ చేయటం వల్ల ఫ్రాక్ షేప్ నీట్గా వస్తుంది. ఈ మార్కులు బట్టి మొత్తం కట్ చేసుకోవడం. ఇంకా ఇది వెనక ఒక పట్టి మడత పెట్టుకున్నాం కదా, ఇది హుక్స్ కోసం కానీ జిప్ కోసం కానీ ఇది ఎక్స్ట్రా అనమాట. బ్యాక్ ఇలా మడత పెట్టుకోవాలి. ఎంత మడత పెట్టుకున్నాం అన్న దానికి ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకుంటే ఇంత మడత పెట్టుకోవచ్చు. అలా అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి రెండు బ్యాక్ పార్ట్స్. ఇలా ఇప్పుడు దీన్ని బట్టి సాటిన్ కట్ చేసుకుందాం. సాటిన్ క్లాత్ ఇవి ఉన్నాయి కదా హుక్స్ పట్టీలు, హుక్స్ కోసం కానీ జిప్ కోసం కానీ వదిలిన ఈ రెండు ఇలా ఎదురు బదురు రావాలి. రెండు ఇలా పెడితే రెండు ఒక సైడ్కే వస్తాయి. అందుకని ఇలా ఎప్పుడు ఇది చూసుకోవాలి, ఇలా ఎదురు బదురు ఉండేలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటాం. ఇది మామూలుగా ఇలా వేసుకుని కట్ చేసుకోవడం. ఇలా కట్ చేసుకోవడం. ఇప్పుడు ఆర్గాంజా ఫ్యాబ్రిక్ కటింగ్. ఇది కూడా అంతే. ఇలా క్లాత్ ఎప్పుడు ఇలా తిరగబెట్టుకొని ఈ డిజైన్ ఎప్పుడు కిందకు ఉండాలి. ఈ పైన క్లాత్ పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి చక్కగా ఈ డిజైన్ వచ్చేలా సెట్ చేసుకోండి. నీట్గా ఉంటుంది చూడడానికి. ఇలా ప్లెయిన్ వస్తే బాగోదు కదా, అలా ఇలా పెట్టుకొని ఇది కూడా అంతే. ఇవి చూసుకోవాలి ఫస్ట్. ఇవి ఈ రెండు ఒకవైపుకి రావాలి. ఈ పట్టీలు హుక్స్ పట్టి కాజా పట్టి రెండు ఎదురు బదురు పెట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఇప్పుడు కట్ చేసిన ముక్కలు మూడు వరుసగా పెట్టుకుందాం. ఇదొకటి చూడండి. డిజైన్ కిందకు ఉండాలి. ఇప్పుడు ఇలా పెట్టుకోండి. ఈ మెరుస్తుంది కదా, ఇది దీని మీద ఇలా. ఇది బ్యాక్ పార్ట్. ఇది ఇలా పెట్టుకోవాలి. పైన కాటన్, అర్థమవుతుంది కదా. పైన ఆర్గాంజా, కింద ఆర్గాంజా, తర్వాత ఇది సాటిన్. సాటిన్ మెరుపు ఎప్పుడు కూడా ఆర్గాంజా వైపు బయటకు కనపడే విధంగా పెట్టుకోవాలి. దానిపైన కాటన్. ఇలా ఎదురు బదురు రావాలి. అంతే. ఇలా మడత పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటే మీరు కుట్టేటప్పుడు తికమక పడకుండా ఉంటారు. ఇది కూడా అంతే. ఇది ఆర్గాంజా, ఇది సాటిన్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ కోసం కాటన్ క్లాత్ తీసుకుందాం. ఇది ఎంత కట్ చేసుకోవాలి అనేది కింద ఫ్రిల్స్ లెంత్ ఎంత కట్ చేసుకోవాలనేది ఫుల్ లెంత్ మీద ఆధారపడి ఉంటుంది. ఫుల్ లెంత్ ఎంత? ఫుల్ లెంత్ 25, బాడీ లెంత్ 9 ఇంచెస్. 25 నుంచి 9 ఇంచెస్ తీసేస్తే ఎంత అయితే వచ్చిందో అంత కింద పార్ట్ కట్ చేసుకోవాలి. లెంత్ 25 మైనస్ 9 ఎంత అవుతుంది? 16 ఇంచెస్ ఇది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి. ఇది లెంత్ అవుతుంది. అందుకే ఇటు కట్ కొలుసుకోవాలి.
ఇటు 16 ఉన్నదా లేదా ఉంది, కరెక్ట్గా 16 ఉంది. ఈ మొత్తం ఫ్రాక్ 16 ఇంచెస్, ఒరిజినల్ మొత్తం 16 ఇంచెస్ రావాలి. ఇప్పుడు లైనింగ్ వచ్చేసి 1 ఇంచ్ తక్కువే ఉండాలి లోపల. లైనింగ్ 1 ఇంచ్ తక్కువ కట్ చేసుకోవాలి. అప్పుడు ఎంత మడత పెట్టుకోవడానికి ఒక 1 ఇంచ్ పోతుంది కాబట్టి నేను కరెక్ట్గా 16 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. 16 ఇంచెస్ 1 ఇంచ్ మడత పెట్టుకోవడానికి ఒక హాఫ్ ఇంచ్ స్టిచ్చెస్ కోసం 16.5, మొత్తం 16.5 సరిపోయింది. నేను ఇంకా దీన్ని మొత్తం ఇలా కట్ చేసుకుంటున్నాను 2 మడతల మీద. అర్థమవుతుంది కదా. కింద ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసి 16 ఇంచెస్. 16 ఇంచులో లైనింగ్ ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ తక్కువ ఉండాలి లెంత్. అందుకని 15 ఇంచెస్ లెంత్. 1 ఇంచ్ మడత పెట్టుకోవాలి. కింద ఫోల్డింగ్ వస్తుంది చూడండి, ఇలా ఫోల్డ్ చేస్తాం కదా, అలా ఫోల్డింగ్కి ఒక 1 ఇంచ్, పైన స్టిచ్చెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్. ఇవి 2 పార్ట్లు వచ్చినాయి కదా, వెనక వైపు ఒకటి ముందు వైపు ఒకటి అన్నట్టు ఉంటాయి. ఇలా అలాగే సాటిన్ కట్ చేసుకున్నాను. సాటిన్ కూడా అంతే, సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఇది ఒక ముందు పార్ట్, 2 పార్ట్స్, ముందు ఒకటి వెనక్కి ఒకటి. ఇప్పుడు ఆర్గాంజా వచ్చేసి మొత్తం 16 ఇంచెస్ కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత 16 ఇంచెస్ ఉండాలి కింద లెంత్. అప్పుడు ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, స్టిచ్చెస్ కోసం హాఫ్ ఇంచ్. 16 ప్లస్ 1 ఇంచ్ 17 ప్లస్ హాఫ్ ఇంచ్, మొత్తం 17.5 కట్ చేసుకోవాలి. ఇది చూడండి 17.5. ఇది మొత్తం ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. అది ఇలా నేను 2 పార్ట్లు కట్ చేసేసానండి. ముందు మీకు అర్థం అవటం కోసం మళ్ళీ చెప్పాను. ఇది మొత్తం ఫ్రిల్స్ వస్తుంది. చూడండి ఎంత బాగుందో ఫ్రాక్ క్లాత్. ఇది అసలు గుచ్చుకోదండి. వర్క్ అంతా ఈ థ్రెడ్స్ లోపలికి వెళ్ళిపోయింది. ఈ చెమ్కి వర్క్ పెద్ద ఏం గుచ్చుకోవట్లేదు, చక్కగా స్మూత్గా ఉంది. స్మూత్ ఆర్గాంజా క్లాత్ కూడా పిల్లలకి చాలా బాగుంటుంది. ఫ్రిల్స్ బాగా వస్తాయి. 2.5 మీటర్స్ కదా, ఫ్రిల్స్ బాగా వస్తాయి, బాగుంటుంది పిల్లలకి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకేనా? స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.